ఇంత జాగ్రత్తగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రజాసేవకుడిగా నేను చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు మీరేం చేశారు అవి చెప్పుకోండి. గత 5 సంవత్సరాలు మీరు చేసిన మంచి ఉంటే చెప్పుకోండి. లేకపోతే మేము ఇక్కడ ఏమి చేయలేకపోతున్నాం దాన్ని హైలైట్ చేయండి. తద్వారా ఆ సమస్య మేము పరిష్కరిస్తాం. నేను స్ట్రైట్గా సూటిగా విపక్ష పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నా. గతంలో నేను విపక్ష నేతగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు, ఇన్ఛార్జిగా 2.5 సంవత్సరాలు నేను వచ్చినప్పుడు, నేను నిడుమోలు హరిజనవాడకి చనిపోయిన వ్యక్తుల్ని గట్టు దాటడానికి కాలువలో మరి పార్థివ దేహాలను తీసుకెళ్తున్నారు. మీరు కడతారా, మమ్మల్ని కట్టమంటారా? మీరు చేస్తారా? ఈ వంతెన 6 లక్షలు అవుతుంది, లేదా మమ్మల్ని చేయమంటారా అని దాతలను కూడా ముందుకు తీసుకొచ్చి మేము కట్టే ప్రయత్నం చేశాం. తద్వారా 3 నెలలు 6 నెలల సమయం తీసుకున్నా ఏదో మరి 12-20 లక్షలు ఏదో ప్రభుత్వ పరంగా ఏదో పెట్టి చేయగలిగారు గత పాలకులు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, అది హోందాతనం. సమస్యని ఐడెంటిఫై చేసి ఆ సమస్యని పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడిగి, చేయని పక్షంలో ప్రతిపక్ష నేతగా మీరే ముందుకొచ్చి చేసే దాంట్లో ఒక ఛాలెంజ్గా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పా. ఇది కదా ప్రతిపక్ష హోదా అంటే, ఇదే కదా ప్రతిపక్ష హోదా అంటే. ఎప్పుడు వ్యక్తిగత హననం, ఎప్పుడు ఏదో కుటుంబ సభ్యుల మీద, లేకపోతే బాగా పనిచేస్తున్న నాయకుల పేర్లు ఉచ్చరిస్తూ, అధికారుల పేర్లు కూడా ఉచ్చరిస్తూ నీచ రాజకీయ సంస్కృతికి ఎందుకు తెరలేపుతున్నారు? పామరు ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా? పామరు ప్రజలు ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా? కొత్త పేర్లు పెడుతున్నారు, కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఏదైనా తప్పిదాలు ఉంటే దాన్ని హైలైట్ చేయండి, అంతే తప్ప వ్యక్తిగత హననం తప్పు. మీరు ఆ రకంగా చేస్తే నేను మొదలెడితే మీరు తట్టుకోగలరా? ఎపిసోడ్ 2 మొదలు పెట్టమంటారా? చిన్న మచ్చుకు 2 మాటలు మాట్లాడాలి. నాకు మాట్లాడటం ఇష్టం లేదు. నిన్న మీరు వైసీపీ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, ఇక్కడ మీరు అందరూ కలిసి ఏదో మాట్లాడుకున్నారు, మాట్లాడుకోండి. రాజకీయ హోందాతనం పాటిస్తూ రాజకీయంగా 4 మాటలు మాట్లాడుకోవడం తప్పు లేదు. కానీ గత 5 సంవత్సరాలు మీరు పేకాట ఆడించి, గత 5 సంవత్సరాలు మీరు పీడిఎస్ రైస్ దందా చేసి, గత 5 సంవత్సరాలు మీ పాలనలో ఇసుక బుసక మట్టి అన్నీ కూడా మీరు మింగి ప్రజాగ్రహానికి గురై ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మీరు ఏర్పరచుకున్న అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు ఉందనుకోని ఒక అపోహలో మీరు మాట్లాడుతున్నారు. నన్ను మీరేమంటున్నారు? పేకాట రాజా అన్నారు మీరు. నేను మిమ్మల్ని ఆటిన్ అనిల్ అనాలా? కలవారి కైలే అనాలా? ఎందుకు? నాకు అలా అంటే ఇష్టం లేదు. నువ్వు ఒకటంటే నేను 10 అనగల ప్రావీణ్యుణ్ణి. నువ్వు ఒక మాట అంటే మళ్ళీ నీకు నోరెత్తకుండా చేయగల సత్తా ఉన్నవాడిని. అది చేసే కదా, అది చేసాక ఏమన్నా అంటే కుమార్ రాజా ఆ రోజు ఏడ్చాడు, పామర్ సెంటర్లో ఏడ్చాడు, ఏడ్చిన దానికి అందరూ కూడా మోసపోయి ఓట్లు వేశారంటాం. నేను కాదు ఏడ్చింది, పామర్ ప్రజలందరూ కూడా ఆ రోజు బాధపడ్డారు. మనసున్న ప్రతి ఒక్కరూ ఉద్వేగాన్ని చెందారు. ఆ వీడియో తీసిన ఫోటోగ్రాఫర్లు, అక్కడున్న విలేకరులు తర్వాత వచ్చి కూడా నాతో అన్నమాట మాకే చాలా బాధ వేసిందని అందరూ. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మాటలు మాట్లాడాడు. వర్ల రామయ్య మన పామర్ వర్ల ఎంతో కష్టపడ్డాడు, పార్టీకి విధేయతగా ఉన్నాడని ఆయన ఎమోషనల్గా మాట్లాడితే, ఆయన కొడుకుగా 2.5 సంవత్సరాలు కష్టపడ్డా, ఆయన వారసుడిగా నేను నిలబడ్డా, నాకు అవకాశం ఇవ్వండి అని ఒక ఉద్వేగం చెందుతూ నా కళ్ళమటి నీళ్ళు వచ్చాయి. అది నాకే కాదు, మనసున్న ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. అంతెందుకు కైలా అనిల్ కుమార్, నీ తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు ఆ రోజున. ఆ వీడియో చూసిన కలెక్టర్ ఆ రోజున స్పందించారు, అధికారులు స్పందించారు, అందరూ బాధపడ్డారు, అందరూ నాకు కన్వే చేశారు. నాకు తెలిసి మీ తల్లిదండ్రులు కూడా మనసున్న వాళ్ళు కాబట్టి ఆ రోజున నా వీడియో, ఆ రోజు నా కళ్ళమటి నీళ్ళు చూసి అందరూ బాధపడ్డారు, నీ తల్లిదండ్రులతో సహా. నాకు తెలిసి నువ్వు కూడా తలుపులు వేసుకొని ఏడ్చుకొని ఉంటావు, నువ్వు కూడా బాధపడి ఉంటావు నా కోసం. కానీ ఈ రోజున మాటికొస్తే ఏడ్చాడు, ఆ రోజు ఏడ్చాడు, ఓట్లు దండుకున్నాడు అంటున్నావు. నేను ఏడ్చింది ఒక్కరోజే, నేను ఏడ్చింది 1 గంటే. కానీ నువ్వు 2 సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నావు, 2 సంవత్సరాలుగా నువ్వు బాధపడుతూనే ఉన్నావు. ఈ 2 సంవత్సరాలుగా మరి ఎన్ని రోజులు బాత్రూమ్ తలుపులు వేసుకొని ఏడ్చావు, ఎన్ని రోజులు ఇంట్లో ఏడ్చావు, ఎన్ని రోజులు నీ కళ్ళమటి నీళ్ళు వచ్చినాయో అవి నేను లెక్క ఇట్లా కానీ చెప్తున్నా. అందుకే కదా నీ కడుపు మంట, నీ బాధ అదే కదా నువ్వు వ్యక్తం చేస్తున్నావు. ఈరోజు గఫార్ సెంటర్ రోడ్డు వేసానండి, 30 లక్షలతో 5 మీటర్ విట్టుతో ఒక బిజినెస్ పాయింట్ లాగా ఉండాలని నేను వేసా. అధికారం వచ్చిన 6 నెలలకు నేను వేసా. అది వద్దంటావా? ఆ అభివృద్ధి వద్దంటావా? గఫార్ సెంటర్ రోడ్డు గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? నువ్వు కూడా రోజు అటే వెళ్తున్నావు కదా, లోకల్ పబ్లిక్ నువ్వు వేయలేకపోయావు, నువ్వు ఏడవలేకపోయావు, కుమార్ రాజా వేసాడని రోజు నువ్వు అక్కడ అద్దం నుంచి మాట్లాడగలవా గఫార్ సెంటర్లో పబ్లిక్తో?
రెండోది బస్ స్టాండ్ నువ్వు తెచ్చాను అంటున్నావు, నువ్వు కట్టాను అంటున్నావు. అది 1885లో ఎన్టీ రామారావు గారు నిర్మించిన బస్ స్టాండ్ అది. ఆ టైంకి నువ్వు పుట్టావో నువ్వు ఇంకా ఏంటో నాకు తెలియదు. మరి 1985 పుట్టే ఉంటావు. మరి తర్వాత దాన్ని మరమ్మతులు చేయాలా, దాన్ని అభివృద్ధి చేయాలా, దాన్ని లెవెలింగ్ హైట్ లేపాలా, దాన్ని ఆధునీకరణ చేయాలని నేను మేనిఫెస్టోలో 2024 ఎన్నికల మేనిఫెస్టోలో నా ఫస్ట్ పాయింట్ పామర్ బస్ స్టాండ్, దాన్ని స్మార్ట్ బస్ స్టాండ్గా దాన్ని ఆధునీకరణ చేస్తా, అభివృద్ధి చేస్తా అని నేను పెట్టా. తూచ్ కుమార్ రాజా నువ్వు ఎలా అలా అంటావు? నేను చేసేసా కానీ ఆ రోజు నువ్వు నా మేనిఫెస్టోలో నువ్వు పాయింట్ రేజ్ చేయలేదే. ఈరోజుకి నా మేనిఫెస్టోలో బస్ స్టాండ్ నేను చేస్తానన్నా చేసి చూపించా. 9 నెలల్లో అధికారం వచ్చిన సంవత్సరంలో రేపు ఇంకా దాన్ని సుందరీకరణ చేసి ప్రారంభం చేయబోతున్నావు. నువ్వు ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్న ఆ రోజు 2024 నువ్వే కదా ఎమ్మెల్యే, మార్చి వరకు నువ్వే కదా ఇక్కడ తగలబడ్డావు. మరి ఆ రోజున అయ్యో అయిపోయిన బస్ స్టాండ్ ఆయన చేస్తాడంటండి అని నువ్వు మాట్లాడలేదే. ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత బస్ స్టాండ్ నా ఇది, ఆ బస్ స్టాండ్లో బఠానీలు నేను అమ్మా అని మాట్లాడతావేంటి? అది ప్రజలు గమనిస్తున్నారు. హాస్పిటల్ కాగితాల మీద అటు ఇటు కాగితాలు గదిలిచ్చావు, కాగితాలతోనే నీ ప్రభుత్వం వెళ్ళిపోయింది, కొట్టుకుపోయింది. మరి ఈరోజు శంకుస్థాపన చేసింది నేనే, 6 కోట్ల వ్యయంతో హాస్పిటల్ శంకుస్థాపన చేసింది నేనే, రాబోయే 9 నెలల్లో దాన్ని ప్రారంభం చేయబోతుంది నేనే. బ్రహ్మాండంగా హాస్పిటల్ పనులు సహకరిస్తడం జరుగుతుంది. అది నీదంటావేంటి? నీదైతే నువ్వు ప్రారంభం చేయాలి, నీదైతే నువ్వు శంకుస్థాపన చేయాలి. ఈ రెండూ నువ్వు చేయలేదు కదా. బస్ స్టాండ్ దగ్గర నీ స్టోను నీ పేరు ఉందా? ఈ హాస్పిటల్ దగ్గర నీదేమైనా ఉందా? ఉట్టికే వచ్చి మాట్లాడు. సరే క్రెడిట్ చోరీ చేస్తావా, చేసుకో. ప్రజల మనసులో నాకు స్థానం ఉంది, చోరీ చేసుకొని నువ్వు స్థానం సంపాదించుకోవాలంటే సంపాదించుకో, నేను అడ్డు చెప్పను. కానీ గంట మాట్లాడగలను పాపం విలేకరులు, మరి లోగోలు పట్టుకొని చేతులు నొప్పుడుతున్నాయి వీళ్ళందరికీ. కానీ మాట్లాడాలంటే 100 మాట్లాడగలను, కానీ కరెక్ట్ కాదు. మాజీ శాసనసభ్యుడికి నేను ఒకటే తెలియజేస్తాను. రాజకీయంగా హోందాగా చేయి, నేను ఎదుర్కొంటా అంతే తప్ప నీ కింద ఒక 20 మందిని రోజు ఏదో ఒకటి మాట్లాడి సోషల్ మీడియాలో మాట్లాడించి, మండలాల్లో మాట్లాడించి, గ్రామాల్లో మాట్లాడించి గ్రామం ప్రశాంతంగా ఉన్న పరిస్థితులను అలజడి సృష్టించమాక. స్ట్రైట్గా రా, నేరుగా నా గురించి మాట్లాడు, నేను స్పందిస్తా. ఫేస్ టు ఫేస్, 1 to 1, ఎనీ టైం, ఎనీ సెంటర్. టైం నువ్వు చెప్పమన్నా, నన్ను చెప్పమన్నా, ప్లేస్ నువ్వు చెప్పమన్నా, నన్ను చెప్పమన్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. డైరెక్ట్గా 1 to 1 మాట్లాడుకుందాం. విపక్ష పార్టీ నేతగా, గౌరవ నేతగా నువ్వు రా, అభివృద్ధి గురించి మాట్లాడు, నేను మాట్లాడతా. నేను చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమయ్యా, నేను 2 సంవత్సరాలు పనిచేశా. మొదటి సంవత్సరానికి ఒక రిపోర్ట్ ఇచ్చా మహానాడికి, 2 సంవత్సరాలు రెండో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చా. ఎన్ని కోట్లు తీసుకొచ్చా, ఎన్ని పనులు చేశానో అంతా కూడా దానిపైన పొందుపరిచా. దాని గురించి మాట్లాడకుండా ఏదో సైకిల్ యాత్ర అంటున్నావు, ఏదో నన్ను డ్రామా ఆర్టిస్ట్ అంటున్నావు. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఆర్టిస్టే, పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోయేదాకా ఆర్టిస్టే. వారి ఫీల్డ్లో, వారి సెక్టార్స్, వారి విభాగంలో వారు జీవించుకుంటూ ముందుకెళ్తారు. ఓకే, నేను బాగా స్పోర్ట్స్ ఆడినా నీకు ఏడిపే, నేను కల్చరల్ యాక్టివిటీస్ ఛత్రపతి శివాజీ వేషం కట్టినా నీకు కడుపుమంటే, నేను 2 సంవత్సరాల్లో 380 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసినా నీకు కడుపుమంటే, ఈరోజు పేకాట అంటున్నావు. ఆడనివ్వం, నిన్ను ఆడనివ్వం పేకాట. నువ్వేదో ఆషామాషి అనుకుంటున్నావు. ఇటీవల మీ మౌమండలం ఒక వైసీపీ నేత నాకు ఫోన్ చేసి, అన్నా మా డ్రైవర్ని పట్టుకెళ్ళారు పేకాడుతుంటే కాపాడన్నా అన్నారు. పోలీసులకు ఫోన్ చేసి ఏంటండి అని. సార్ వాడిని పట్టుకోవటం కాదు సార్, వీడే ప్లేయర్ సార్, మొత్తం ఆడిచ్చేదే వీడు సార్, మౌమండలం మొత్తం వీడే రింగ్ మాస్టర్ సార్, 4 ఉతికాము సార్, ఇంకా చాలామంది వైసీపీ నేతల పేర్లు చెప్తున్నాడు సార్. అయ్యో నాకే అవాక్కయ్యా. మరి వీరయ్యలంకుంది అదే మౌమండలం, అక్కడ కూడా మరి ఇంకొక పేరు